జిల్లాలో ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కొనసాగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీలో కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేదకి అందించాలనే లక్ష్యంతో సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,20,000 కుటుంబాలకు గాను 1,600 మంది ఎన్యూమరేటర్స్, 170 మంది సూపర్వైజర్లను నియమించుకుని సర్వే ప్రక్రియను జిల్లా సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 33% సర్వే ప్రక్రియ పూర్తి చేశామని, పూర్తి స్థాయిలో 10 రోజుల్లో చివరి దశకు చేరుకుంటుందని చెప్పారు. ప్రజలకు ఎటువంటి సందేహాలకు గురి కాకుండా నిరభ్యంతరంగా కుటుంబ సర్వే వివరాలను అందించి ఎన్యూమరేటర్లకు సహకరించాలన్నారు. సర్వే ఫారంలో ప్రధాన ప్రశ్నల్లో ఎలాంటి సమస్య ఎదురైనా వెనువెంటనే ఎన్యూమరేటర్, సూపర్వైజర్లు మరింత సమాచారం తెలుసుకోవడం, ప్రణాళిక శాఖ నుండి అందించినటువంటి ఎన్యూమరేటర్స్ మార్గదర్శకాల పుస్తకంలో చూసుకొని ఎప్పటికప్పుడు సవరించుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పరిశీలించడానికి మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుందని, 40 సెంటర్లకు గాను ట్యాగింగ్ చేయడం జరిగిందని, డిఫాల్ట్ మిల్లర్స్ 25% పెనాల్టీ కట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. మిల్లర్స్ కూడా ముందుకు వచ్చినట్లు చెప్పారు. త్వరలో ఇంకా 40 మిల్స్ అందుబాటులోకి వస్తాయని, కొనుగోలు వేగం పుంజుకుంటుందని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో ధాన్యం భద్రపరచడానికి కొన్ని గొడౌన్స్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థి వివరాలు సెకండ్ క్లాస్ కాబట్టి మనకి 0 చూడండి, ప్రాథమిక, ప్రైమరీ 1 to 5. 1 to 5 మనము ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇలిటరేట్స్ ఉన్నారు, సో అంటే వాళ్ళు ఏం కూడా చదువుకోలేదంటే పాతకాల రకంలో కూడా మనం ఏం మెన్షన్ చేయాలంటే 001 అని మెన్షన్ చేయాలి ఇతరులు. సో 15కి మనము ఇలిటరేట్స్ ఉంటే 001 మెన్షన్ చేయాలి. చాలా మంది మిస్ చేస్తున్నారు. బడి మానేసిన నాటి తరగతి. సో ఆల్రెడీ 00 అంటే ఇక్కడ ఏమి ఉండదు అది. సో బడి మానేసిన ఇది డాష్ ఉంటుంది. విద్యార్థి వివరాలు